కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పెద్ద మసీద్ దగ్గర టీడీపీ ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్ఎం బాషా ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ బాషా, తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా, టీడీపీ బద్వేల్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు జి వెంకల్రెడ్డి హాజరై స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ కూడా పునరుద్ధరించడం హర్షణీయమన్నారు. ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో మైనార్టీ సోదరులందరికీ వందనము. మరి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే మైనార్టీలకు ఎప్పుడు అండగా ఉండే తెలుగుదేశం గవర్నమెంట్ మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తానే రంజాన్ తోపని కనుక ఆ రోజు అందరికీ రంజాన్ తోపిచ్చినాడు. మరి 2021 నుంచి 24 వరకు కనుక విజయమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనుక ఈ మసీదుకు కొంత గవర్నమెంట్ తరఫున అమౌంట్ కనుక శాంక్షన్ జరిగినది. మరి ఏ రోజైనా కానీ మైనార్టీలకు అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే చెందుతుంది తప్ప. చాలా శుభదినం. ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మైనార్టీలకు అండా నేను ఉన్నానంటూ నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే హజ్ యాత్రికులకు ₹1,00,000 అందరూ పిలిచారు. మైనార్టీస్కు ఏ పథకాలు ఇస్తారనేది మొత్తం తెలియపెట్టడం జరిగింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మైనార్టీలకు అండాదండ తెలుగుదేశం పార్టీ జెండానే అని చెప్పి మరొక్కసారి నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. రోజు మైనార్టీ సంక్షేమ శాఖ మీద సమీక్ష చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు